హాయ్ గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందు మీ అందరికీ బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ నూతన సంవత్సరంలో అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మా టెర్రస్ గార్డెన్లో కీర దోసకాయలు ఉన్నాయి, అవి కట్ చేస్తాను. అలాగే మొక్కలకి నేను ద్రావణాన్ని అయితే మొక్కలు మొదట్లోనూ పోస్తాను, అలాగే స్ప్రే కూడా చేస్తానండి. దాని గురించి అయితే వీడియోలో వివరంగా చెప్పబోతున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదామా. గార్డెన్లో కీర దోసకాయలు ఉన్నాయండి. ముందు కీర దోసకాయలను అయితే కట్ చేసేస్తున్నాను. చూసారు కదా కీర దోసకాయ ఎంత పొడవుగా ఉండి ఎంత లావుగా వచ్చిందో. సైజు బాగుంది, చాలా బాగున్నాయండి. ఇవి కట్ చేసి తినేటప్పుడు కూడా చాలా లేతగా ఉండి టేస్ట్ అయితే చాలా బాగుంది. అన్ని పాదుల్లాగే మనం కీర దోస పాదును కూడా వెడల్పుగా ఉన్న బ్యాగ్లో పెట్టాలి. 24x12 గ్రో బ్యాగ్లో పెట్టాను. అన్నిటికి పెట్టినట్టే మట్టి, ఎరువు, కొబ్బరి పొట్టు, వేపపిండి, బోన్ మీల్ అన్నీ కలిపి పెట్టానండి. పెట్టిన తర్వాత 50 రోజులకైతే హార్వెస్ట్ వచ్చింది. నేను విత్తనాలు ప్యాకెట్ 10 రూపాయలది ఉంటుంది కదా, తీసుకుని పెట్టాను. ఇప్పటి వరకు నేనైతే ఎటువంటి ఎరువు ఇవ్వలేదు. ఒకసారి అయితే కనుక లిక్విడ్ ఇచ్చానండి, వేరుశనగ పిండి ద్రావణం అయితే ఒకసారి ఇచ్చాను. 50 రోజులకైతే హార్వెస్ట్ తీసుకుంటున్నాను. ఒక 7 వరకు హార్వెస్ట్ చేసేసాను. 2 హార్వెస్ట్కి అయితే కనుక మిగిలినవి ఉన్నాయి, సైజు చిన్నగా ఉన్నాయి, చూసారు కదా. ఇవి తర్వాత రెండోసారి అయితే అవి హార్వెస్ట్ చేస్తాను. ఇదైతే కనుక వాటరింగ్ మార్నింగ్ ఈవినింగ్ చేయాల్సి వస్తుందండి, లేకపోతే ఆకులు అయితే వాడిపోతున్నాయి. దీని ఫస్ట్ విషయానికి వస్తే పేనుబంక, ఎల్లో పేనుబంక ఆకుకి వెనకాల ఉంటుంది, అలాగే పిందులు పూతకి కూడా ఉంటుందండి. దానికైతే వెల్లుల్లి ద్రావణం నేను వేడి నీటిలో వెల్లుల్లిని దంచి ఒక రోజు నుంచి స్ప్రే చేశాను. అలా స్ప్రే చేయడం వల్ల అదైతే పెస్ట్ అయితే కంట్రోల్ అయ్యిందండి. 50 రోజులకైతే హార్వెస్ట్ తీసుకున్నాను. ఒక 7-8 వరకు కాయలు చూశారు కదా హార్వెస్ట్ చేశాను. టేస్ట్ అయితే కీర దోసకాయలు చాలా బాగున్నాయండి. మన గార్డెన్లో ఆర్గానిక్గా పండించుకున్నాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. హెల్త్కి ఎంతో మంచిది, అలాగే బ్యూటీ టిప్స్ కింద కూడా పనిచేస్తాయి అవి. ఇది పంచగవ్య అండి. ఈ పంచగవ్య లీటర్ బాటిల్ 90 రూపీస్. మాకు 2 కిలోమీటర్ల దూరంలో పంచగవ్య వాళ్ళు బాటిల్స్లో వేసి ఇలా అమ్ముతున్నారు. అలాగే మట్టి, కొబ్బరి పొట్టు, ఎరువు 3 విడివిడిగా అమ్ముతున్నారు. అలాగే పాటింగ్ మిక్స్ కలిపిన మూటలు కూడా అమ్ముతున్నారండి. 25 కేజీల బస్తాలు, 50 కేజీల బస్తాలు అమ్ముతున్నారు. అక్కడి నుంచి నేను ఈ పంచగవ్యని అయితే తీసుకొచ్చాను. పంచగవ్య అయితే ఎలా తయారు చేస్తారు అంటే ఆవు పేడ, ఆవు మూత్రం, ఆవు పాలు, ఆవు పెరుగు, బెల్లం, పండిన అరటిపళ్ళు, కొబ్బరి నీళ్ళు ఇవన్నీ కలిపి ఫర్మెంటేషన్ చేసండి అదే మనకి అమ్ముతారు. అలా నేను లీటర్ తీసుకొచ్చాను. లీటర్ని ఈ డబ్బా అయితే ఒక 30 లీటర్ల వరకు వాటర్ డబ్బా. ఇందులో 30 లీటర్ వరకు వాటర్ వేసాను. అందులో ఈ లీటరు పంచగవ్య వేసి డైల్యూట్ చేశానండి. ఇది మొక్కలు మొదట్లోనూ పోయొచ్చు, మొక్కలకి స్ప్రే చేయొచ్చు. నేను కొద్దిగా వడబెట్టేస్తున్నాను. స్ట్రైనర్లో వేసి మొక్కలకైతే నేను స్ప్రే చేస్తాను. స్ప్రే చేయడానికి అయితే కొంచెం ఇంకా వాటర్ ఎక్కువగా కలిపి నేనైతే స్ప్రే చేస్తానండి. మొక్కలు మొదట్లో కూడా పోస్తాను. ఇది మొక్కలు మొదట్లో పోయడం వల్ల మొక్కలు చాలా నిగనిగలాడుతూ ఆకులు ఆకుపచ్చగా ఉంటాయండి. మట్టి లూజ్గా కూడా ఉంటుంది. మైక్రోబ్స్ అయితే డెవలప్ అవుతాయి. అలాగే ఎత్వమ్స్ కూడా ఇది వేయడం వల్ల పెరుగుతాయి. ఇది మనకి జీవామృతం, అది మనం గార్డెన్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా, జీవామృతం అని, ఘనజీవామృతం అని మన మొక్కలకి ఇస్తూ ఉంటాము. దానిలాగా ఈ పంచగవ్య కూడా పనిచేస్తుందండి. ఇది మొక్కలు మొదట్లోనే ఇవ్వచ్చు, స్ప్రే చేయొచ్చు. మొక్క సైజుని బట్టి ఇది ఆనపాదు ఒక్కొక్క మగ్గుతో 1 లీటర్ మగ్గిది వేస్తున్నాను. అలాగే అన్ని రకాల పాదులకి, పండ్ల మొక్కలకి వేయచ్చు. అలాగే కూరగాయల మొక్కలు, ఆకుకూరలు అన్నిటికి కూడా వేయచ్చండి. ఇది మొక్కలకి స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే పెస్ట్ ఉంటుంది కదండి, ప్రతి రకంది కూడా, అది మిల్లీ బగ్స్ అని, ఆపిడ్స్ అని, తెల్ల దోమ, ఎగిరే దోమలు ఉంటాయి. అలాగే పచ్చ పురుగులు, గొంగళి పురుగులు, ఇవన్నీ కూడా పెస్ట్ కూడా కంట్రోల్ అవుతుంది పంచగవ్య మొక్కలకి స్ప్రే చేయడం వల్ల. అలాగే పూత రాలిపోతుంది అంటుంటాం కదండి, అలాంటప్పుడు కూడా ఇది స్ప్రే చేయొచ్చు. పూత రాలకుండా ఉంటుంది. కాయల సైజు కూడా పెద్ద సైజు రావడానికి యూజ్ అవుతుంది పంచగవ్యాన్ని మనం స్ప్రే చేయడం వల్ల. మట్టిలో మనకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్
మొక్కలకి రాకుండా చేస్తుందండి. ఇది మొక్కలు మొదట్లో ఇవ్వడం వల్ల. దీన్నైతే మనం నెలకు ఒకసారి మొక్కలు మొదట్లో పోయచ్చు, అలాగే మొక్కలకి స్ప్రే చేయొచ్చు. ఈ పంచగవ్యాన్ని విత్తన శుద్ధి కూడా వాడుకోవచ్చండి. ఒక రోజంతా ఈ పంచగవ్యాలో విత్తనాలు నానబెట్టి తర్వాత మనం విత్తనాలని వేయచ్చు. అలా వేసిన విత్తనాలు హెల్తీగా వస్తాయి, పెస్ట్ కూడా ఎక్కువ రాకుండా ఉంటుంది. ఇది గ్రోత్ ప్రమోటర్ కింద కూడా ఉపయోగపడుతుంది. ఫోటోసింథసిస్ కూడా బాగా జరుగుతుందండి. పంచగవ్యాన్ని అయితే మీకు అందుబాటులో ఉంటే దీన్ని అయితే మొక్కలకి ఉపయోగించండి. నెలకు ఒకసారి అయినా మొక్కలు మొదట్లో పోయచ్చు, మొక్కలకు కూడా స్ప్రే చేయొచ్చు. మరి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి పంచగవ్యాన్ని. మీ గార్డెన్లో కూడా మీరు ఉపయోగించి మనం కాత అయితే ఎక్కువ తీసుకోవచ్చు, అలాగే కాయల సైజు కూడా ఎక్కువగా వస్తాయి. పెస్ట్ నుంచి కూడా కీరదోసకాయ మొక్క కాయలు కట్ చేసిన తర్వాత అండి మనం మరలా దానికి ఏదో ఒకటి ఎరువు ఇవ్వాలి. ఎందుకంటే మరలా అది హార్వెస్ట్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న పోషకాలన్నీ ఉండవు. అందువల్ల నేను ఈ పంచగవ్యాన్ని అయితే మొక్కకు కూడా ఇచ్చాను. మరలా ఉన్న పిందులు బాగా సైజు పెరుగుతుంది, ఇంకా కాయలు ఎక్కువగా వస్తాయి. అందుకని మన గార్డెన్లో హార్వెస్ట్ చేసిన తర్వాత ఏదో ఒక ఎరువు ఇవ్వాలి, లేదో ఇలా పంచగవ్య ఏదైనా సరే మొక్కలు మొదట్లో పోయడం వల్ల మనకైతే కాపు అయితే ఎక్కువ వస్తుందండి. నెలకు ఒకసారి పంచగవ్యాన్ని మన గార్డెన్లో ఉపయోగించవచ్చు. ఈ పంచగవ్య ఉపయోగించడం వల్ల మన మొక్కల్లో తేడా అయితే చూడగలం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ గార్డెనింగ్.